ఇది జనం న్యూస్ ఒంగోలు ప్రజల నిజమైన స్వరం తాజా వార్తలు విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం జనం న్యూస్ ఒంగోలు సంతనూతలపాడు మండలం క్లస్టర్ అనుబంధ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు మద్దినేని హరిబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సంతనూతలపాడు నియోజకవర్గ పరిశీలకులు సిహెచ్ శ్రీనివాసరావు హాజరై ప్రమాణ స్వీకారం చేయించారు. సంతనూతలపాడు మండలంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఎమ్మెల్యే విజయ్ కుమార్ సహకారంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. మండల పార్టీ అధ్యక్షులు మద్దినేని హరిబాబు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బురి శ్రీనివాస్, మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రావులపల్లి సురేష్ బాబు, మండల టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కంకనాల గోపీకృష్ణ, బొడ్డపాటి చంద్రశేఖర్, మండల టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎన్ మాధవి లత, మాజీ జెడ్పీటీసీ తన్నీరు శ్రీనివాసరావు, బాపట్ల పార్లమెంట్ టీఎన్టీయూసీ మండల అధ్యక్షులు పావులూరి నారాయణస్వామి చౌదరి, మండల తెలుగు యువత అధ్యక్షులు ముప్పర తదితరులు పాల్గొన్నారు. ఆంజనేయులు ఏంది తెల్ల టోపీ జోన్ సార్ కొత్తగా నియమించబడిన మండల కమిటీ, గ్రామ కమిటీ, అనుబంధ కమిటీలు అట్లాగా తెలియదు కదా. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలలో భాగంగా గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు మన సంతనూతలపాడు నియోజకవర్గంలో పార్టీ కమిటీల సంస్థాగత ఎన్నికల ప్రమాణ స్వీకారానికి ఈరోజు సంతనూతలపాడు మండల పార్టీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇక్కడ జరుగుతుందండి. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ పార్టీ అధ్యక్ష, కార్యదర్శి, బూత్ కన్వీనర్లకు, అలానే మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శి, క్లస్టర్ యూనిట్, మరి మెయిన్ యూనిట్ గ్రామ కమిటీ అధ్యక్షులు, గ్రామ యూనిట్, అనుబంధ సంఘ అధ్యక్షులు, వివిధ స్థాయిలో ఉన్న నాయకులు అందరి చేత ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి సంతనూతలపాడు మండల నలుమూలల నుంచి పార్టీ నాయకులు అందరూ విచ్చేసి ప్రమాణ స్వీకారం ఖాయించారు. ఈరోజు దానిలో భాగంగా అందరికీ తెలియజేసింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ చేస్తున్న, కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై ఇక్కడ వివరించడం జరిగిందండి. ఇవి ప్రజల్లో తీసుకెళ్ళాలి. అలానే ప్రతి నెల మనం పెన్షన్లు ఇస్తున్నాం. ఆ పెన్షన్ కార్యక్రమానికి కూడా మన నాయకులందరినీ కూడా హాజరు కమ్మని సూచన చేశాం. అలానే ప్రతి నెల కూడా విధిగా మరి గ్రామ పార్టీ, మండల పార్టీలు కూడా వివిధ స్థాయిలో ఉన్న నాయకులందరూ కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి ప్రజల వద్ద నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఏదైనా సమస్యలు ఉంటే నాయకుల ద్వారా మండల పార్టీ అధ్యక్షులకు, మండల పార్టీ అధ్యక్షుల నుంచి శాసనసభ్యుల వారికి తెలియజేసి ఆయా సమస్యల పరిష్కారం కోసం అందరం కలిసికట్టుగా పనిచేసి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. వైసీపీ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలని ఎక్కడికక్కడ తిప్పికొడుతూ అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్తూ
అభివృద్ధి కార్యక్రమాల్లో మనం అంతగా భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ తెలియజేయడం జరిగిందండి. జై తెలుగుదేశం, జవహర్ ఎన్టీఆర్, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి. నా పేరు అడకా స్వాముడు, రాష్ట్ర కార్యదర్శి. మరి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 175 నియోజకవర్గాల్లో మనకు నూతనంగా ఏర్పాటు చేసిన కమిటీల ప్రమాణ స్వీకారం నుంచి ఒక షెడ్యూల్ని ప్రకటించినారు. దాంట్లో 11, 12, 13 ఆయా నియోజకవర్గాల్లో ప్రమాణ స్వీకారం జరిపి ఆ తదుపరి మన యొక్క నియోజకవర్గంలో కావచ్చు, మండలంలో కావచ్చు, గ్రామంలో కావచ్చు, మనం అందరం కూడా కలిసి మీటింగులు పెట్టుకొని మనము ఒక అభ్యర్థిగా ఐక్యతో కృషి చేస్తూ అక్కడ ఆ గ్రామంలో ఏం కావాలి, ఆ కమిటీ ఆ గ్రామ సమస్యల మీద డిమాండ్ల మీద చర్చించుకొని అదేవిధంగా మండల స్థాయి వారికి పంపితే మండల స్థాయి వారు నియోజక స్థాయి, నియోజక స్థాయి వారు పార్లమెంట్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి పంపాల్సి ఉంది. మరి గతంలో మనం ఏదైతే పాత బాడీలు చేసి నూతనంగా బాడీ ఏర్పాటు చేస్తాం కాబట్టి ఇక్కడి నుంచి ఈ బాడీలు ప్రత్యేకంగా పని చేయవలసి ఉంటుంది. ముందు కూడా మరి మనం ఎంతో పని చేయాల్సి ఉన్నది. అదేవిధంగా ఈరోజు మన యొక్క గౌరవనీయుల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి కోసము సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఒక పక్కన, సంక్షేమం ఒక పక్కన పలు ప్రాజెక్టులకు అనేకం తీసుకుని వచ్చి ఈ యొక్క రాష్ట్రం లోటు బడ్జెట్లు ఉన్నప్పుడు ఆ లోటు బడ్జెట్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో తీసుకెళ్లి ఎక్కడ అప్పులు చేయకుండా మనందరం కూడా ఒక సుఖమైన మార్గం చూపిస్తూ ఈ రాష్ట్రాన్ని ఎంతో ముందుకు అభివృద్ధికి తీసుకొని ఉంటున్నామని అందరికి కూడా శుభాకాంక్షలు తెలుస్తూ ఈరోజు ప్రమాణ స్వీకారం అందరికీ శుభాకాంక్షలు ఇచ్చి విరమించుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు హరిబాబు, మండల పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు పదవి మన మండలంలోని నాయకులు, కార్యకర్తలు అందరి ఆశీస్సులతో విజయ్ కుమార్ యొక్క దీంతో నాకు ఈ పదవి మళ్ళీ అలంకరించడం జరిగింది. దీనికి ప్రభుత్వం 1వ తేదీ నుంచి 25వ తేదీ లోపల వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి క్యాలెండరు నిన్న ఇచ్చారు. దాని ప్రకారం ఫాలో అవుతూ ప్రభుత్వం పార్టీ ఏదైతే ఇచ్చిందో దాన్ని అనుసరిస్తూ పార్టీ క్యాలెండర్ని పార్టీ ఏ రోజు ఏం చేయమంటే చేసేదానికి మేము ఎల్లప్పుడూ సంసిద్ధులుగా ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.